జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సమస్యలపై నిష్పక్షపాతంగా న్యాయాలు చేయడం అనేది ఏ లక్ష్యానికి సంబంధించినది? 1 వినియోగం, 2 వైఖరి, 3 అభిరుచి, 4 అలవాటు. ఆన్సర్ 2 వైఖరి. ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులోని 5వ అనుభవం. 1 ప్రదర్శనలు, 2 క్షేత్ర పర్యటనలు, 3 ప్రదర్శనా వస్తువులు, 4 చలనచిత్రాలు. ఆన్సర్ 2 క్షేత్ర పర్యటనలు. సమానత్వం అను విలువ ఈ రకమునకు చెందును. 1 సాంస్కృతిక విలువ, 2 ప్రజాస్వామ్య విలువ, 3 నైతిక విలువ, 4 వృత్తిదాయక విలువ. విషయాలను వర్గీకరించడం, విశదీకరించడం, సంబంధాలను గుర్తించడం అనేవి ఏ లక్ష్యానికి చెందిన అభ్యసన అనుభవం? 1 నైపుణ్యం, 2 అభిరుచి, 3 అవగాహన, 4 వినియోగం. ఆన్సర్ 1 నైపుణ్యం. అర్థశాస్త్ర సముదాయమునకు ఉదాహరణ. 1 కళా సంపద నమూనాలు, 2 తాళపత్ర గ్రంథాలు, 3 పౌర విధులు, 4 భూ సర్వే పరికరాలు. ఆన్సర్ 1 కళా సంపద నమూనాలు. వ్యాసరూప పరీక్షల వల్ల విద్యార్థులలోని ఎలాంటి లక్షణాలను పరీక్షించవచ్చు? 1 భాషా పరిజ్ఞానం, 2 తార్కికమైన విధానం, 3 ఆలోచనా సరళి, 4 పైవన్నీ. ఆన్సర్ 4 పైవన్నీ. ఈ శాస్త్రం లేకపోతే సాంఘిక శాస్త్రం పరిపూర్ణం కాదు. 1 అర్థశాస్త్రం, 2 గణిత శాస్త్రం, 3 సామాన్య శాస్త్రం, 4 రాజనీతి శాస్త్రం. ఆన్సర్ 1 అర్థశాస్త్రం. 1986 జాతీయ విద్యా విధానం ఎన్ని అంశాలను సూచించినది? 1 10, 2 5, 3 7, 4 8. ఆన్సర్ 1 10. బేసిక్ విద్యా విధానాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? 1 కొఠారి, 2 మొదలియార్, 3 మహాత్మా గాంధీ, 4 గోపాలకృష్ణ గోఖలే. ఆన్సర్ 3 మహాత్మా గాంధీ. పాఠ్య విషయ బోధకుని పద్ధతి ప్రస్తుతం మన రాష్ట్రంలో ఏ స్థాయిలో నిర్వహించబడుతుంది? 1 ప్రాథమిక, 2 ఉన్నత స్థాయి, 3 అనియత, 4 ప్రీ ప్రైమరీ. ఆన్సర్ 2 ఉన్నత స్థాయి. Thank you for watching my video. Please do like, share and subscribe to my channel.